సో, మధ్య తరగతి ఇన్వెస్టరు రోడ్ నిర్ణయించుకున్నాడు, వెంచర్ నిర్ణయించుకున్నాడు సార్. కాకపోతే ఏంటంటే, అతను అన్ని పరిశోధనలు చేసినప్పటికీ చాలామంది ఇన్వెస్టర్సు చాలా రకాలుగా మోసపోతున్నారు. ఆటిలిని మనం రోజు పేపర్స్‌లో చూస్తా ఉన్నాం, మీడియాస్‌లో చూస్తా ఉన్నాం. అసలు ఈ మోసపోవడానికి అవకాశం లేకుండా మొదటగా అతను ఏ రకమైన పరిశోధనలు చేసుకోవాలి? ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఒక వెంచర్‌లో మీరు ల్యాండ్ కొందాం అనుకున్నప్పుడు, దానికి పెట్టే పెట్టుబడి సంపాదించడానికి మీకు ఒక 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు పట్టుంటది కదా కొనుక్కోవటానికి. కదా! చాలా మంది లైఫ్‌లో ఒక ప్లాట్ కొంటే కూడా ఎక్కువ. కానీ మీరు ఎవరో మా ఫ్యామిలీ మెంబర్ తెలుసు, లేదా పలానా వాడు తెలుసు, లేదా ఇంకొక వాళ్ళ ద్వారా మా వోళ్ళు కొన్నారు. ఇవన్నీ ఈ రోజున్న కాలంలో నమ్మటం అవసరమా? ఫస్ట్ థింగ్ అది మానేయండి. మీరు భూమి కొందాం అనుకున్నప్పుడు పలానా ఏరియాలో కొనాలి అని డిసైడ్ అయినప్పుడు, ఆ ఏరియాలో మీరు మీ సమయాన్ని వెచ్చించండి. మీరు వాళ్ళెవరో కారు పెడతా అన్నారని ఆ కారులో పోతాడు. వాడు 4, 5 వెంచర్‌లు చూపిస్తాడు. వాళ్ళకు కాంటాక్ట్స్ ఉంటాయి. అలాగని అందరూ అలా ఉంటారని చెప్పను. ఇవాళ రియల్ ఎస్టేట్ అనేది ఒక డబ్బుతో కూడిన వ్యవహారం. అత్యధికమైన డబ్బు ట్రావెల్ చేసేది అందులోనే. సో, అందులో ఒకసారి మీరు మోసపోతే మీ జీవితకాలం బయటికి రాలేరు. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక వెంచర్‌లో కొనేటప్పుడు. వీళ్ళు కూడా కొనంగానే సార్ మా దగ్గరకొచ్చేటప్పుడు కొనటానికేమో రూ. 20 రూ. 10కి అడుగుతాడు. వాళ్ళకి మాత్రం ఈ రూ. 10 కొన్నది ఎమ్మటే రూ. 20 6 నెలల్లో అయిపోవాలి. ఇదేం రూ. రూ. 100 100 అవ్వాలి. ఇదేం విపరీత ఆశ? మీరు నిజాయితీగా మీరు పెట్టే పెట్టుబడి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మంచి భూమి ఇన్ ద సెన్స్ లీగల్లీ వెరిఫైడ్, వ్యాలిడ్, క్వాలిఫైడ్ డెవలప్మెంట్ ఆ కంపెనీ బాగా చేస్తది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ భూమి కొనుక్కోండి. ఆ లీగల్లీ వెరిఫైడ్ అని ఒక పాయింట్ అని చెప్పారు కదా! అక్కడ ఎలా? సో, లీగల్లీ వెరిఫైడ్ అన్నప్పుడు ఫస్ట్ బ్యాంక్ లోన్స్ వచ్చాయనుకోండి 99% పర్ఫెక్ట్ అండి ఇంక. ఎందుకంటే మీరు చేసే పని బ్యాంక్ వాడు చేసేసాడు. ఇప్పుడు బ్యాంక్ వాడు మీకు 10, 12 లక్షలు లోన్ ఇస్తాడు. దాని విలువ ఒక 25 లక్షలు అనుకుందాం. వాడు ఒక రాంగ్ ప్రాపర్టీకి లోన్ మీకెందుకు ఇస్తాడు? సో, వాడు మీకు పెట్టుబడి పెట్టేది మళ్ళీ తిరిగి వసూలు చేసుకోవాలి కదా! అదే ఫ్యాబ్రికేటెడ్ ప్రాపర్టీ అనుకోండి ఆడు మునిగిపోతాడు. కాబట్టి అంటే ఇక్కడ బ్యాంక్ లోన్స్ లోన్ వచ్చాయి. కూడా వ్యక్తిగతమైన ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఇస్తారు తప్ప భూమి మీద ఆధారపడి అంటే ఇప్పుడు నేను లేదు. ప్రాజెక్ట్ లోన్ అంటున్నాను నేను. ఇప్పుడు మాదొక ప్రాజెక్ట్ ఉందండి. ఇప్పుడు మనది కడతాల్లో. ప్రాజెక్ట్‌కి ఒక బ్యాంక్ లోన్ ఇచ్చింది. ఆ బ్యాంకరు నీకు లోన్ ఇస్తున్నాడు కదా! ఇప్పుడు అది భూమిని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఇస్తాడు. రేపొద్దున అది ఫ్రాడ్ భూమి అనుకోండి. ఆ బ్యాంకోడు పోతాడు. సగం డబ్బులు మీరు కట్టిన సగం పోతాయి. కాబట్టి మీరు వెరిఫై చేయలేరు. కొంతవరకు బ్యాంకర్‌ని అమ్మొచ్చు. 95% బ్యాంకర్‌ని నమ్మాల్సింది. మిగతా 5% ఏంటంటే ఎక్కడైతే ప్రాజెక్ట్ ఉందో ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కెళ్ళి అక్కడ ఈసీ తీసుకోండి ఫస్ట్ స్టెప్‌లో. ఆ ఈసీలో దాని చరిత్ర మొత్తం వచ్చేస్తది. ఆ ఈసీలో ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయినాయి అవన్నీ కూడా వస్తాయి. వీళ్ళు చెప్పి మన ముందు వీళ్ళని వెరిఫై చేయాలి. సరే ఏమన్నా రిజిస్ట్రేషన్లు అయినాయా? వీడు అవ్వకపోయినా అయినాయి అని చెప్పాడు అక్కడ అన్ని బయటపడతాయి. అది అయిపోయాక వాళ్ళు లీగల్ డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్‌ని మీకు తెలిసిన లాయర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వెరిఫై చేయించుకోండి. అంటే చాలా మంది ఇక్కడ ఈ లీగల్ వెరిఫికేషన్ దగ్గర కాస్త కక్కుర్తి పడుతుంటారు. అది అసలు చాలా పెద్ద మన దగ్గర ఉన్నది అదేనండి. ఇది మన స్టేట్ ఆఫ్ మైండ్ ఇది. సో, జెన్యూన్‌గా లీగల్ ఒపీనియన్ అనేది మనకు బర్త్ సర్టిఫికేట్ లాంటిది. మనకు పిల్లలు పుడితే బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఉంటాడా ఎవడన్నా ఇవాళ? అలాగే ఒక ప్రాపర్టీ జెన్యూన్ అని తెలుసుకోవాలంటే దానికి లీగల్ ఒపీనియన్ ఇంపార్టెంట్. అక్కడ కూడా మీరు లాయర్ అన్ని వర్గాల్లో మంచి చెడులు ఉంటారు. లాయర్‌ను కూడా బ్యాంకింగ్ సర్టిఫైడ్ లాయర్స్ ఉంటారు. వాళ్ళేంటంటే ఆ ప్రాపర్టీ వాళ్ళు ఒకసారి సర్టిఫై చేసిన తర్వాత అది ఇల్లీగల్ అని తేలిందనుకోండి, ఆ లాయర్ మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటది బ్యాంకు. అలాంటి వ్యక్తులు తప్పు చేయరు దాదాపు. ఫ్యాబ్రికేట్ చేయరు. ఎందుకంటే వాళ్ళ దీర్ఘకాలిక కెరియర్ అది. అలాంటి వ్యక్తుల దగ్గరికెళ్ళి మీరు ఈ డాక్యుమెంట్ చూపించారనుకోండి, వాళ్ళు సర్టిఫై చేస్తారు. కానీ వాళ్ళు రూపాయి ఎక్కువ తీసుకుంటారు. మీరేం చేస్తారు? అసలు సివిల్ మ్యాటరే తెలవదు ఆ వ్యక్తికి. క్రిమినల్ ప్రొసీడింగ్ చేసి ఆయన దగ్గరికి పోయి ఈ డాక్యుమెంట్ ఇస్తారు. లేదా మా చుట్టాల అబ్బాయి, లేదా అలా చేయకండి. కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ చూపించాలి. కరెక్ట్‌గా చెప్పారు. సో, దయచేసి ఒక 50 లక్షల రూపాయల ఆస్తి కొన్నప్పుడు ఒక 25,000, 50,000 ఖర్చు పెట్టడంలో తప్పేముంది? ఇది నీ మొత్తం 50 లక్షల ఆస్తికి ప్రొటెక్షన్ ఇస్తది. అంతేగాని వాడెవడో 10,000కి ఇస్తా అన్నాడని పోతే ఈ 50 లక్షల ఆస్తి పోద్ది. సో, ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ అనే లీగల్ ఒపీనియన్ ఉండాలి. ఒక ఈసీ తీసుకోండి మీ అంతటా మీరు వెళ్ళి. ఈయన చెప్పిన నిజాలు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అయినాయి ఏంటని తెలుసుకోవడానికి. వీళ్ళ పాత వెంచర్లను కూడా వెరిఫై చేయండి. బ్యాంక్ లోన్ వస్తదా లేదా అడగండి. వస్తే అది కూడా వెరిఫికేషన్ చేసుకోండి. అప్పుడు మీరు 100% పర్ఫెక్ట్ గానే ఉన్నట్టింగా. సాధారణంగా మనం ఎక్కడైనా వెంచర్‌లో పెట్టుబడి పెట్టినా, లేదంటే భూమి మీద పెట్టుబడి పెట్టినా అప్రిషియేషన్ కోసం పెడుతుంటాం సార్. పెట్టిన తర్వాత ఏదో ఒక టైంలో దాన్ని ఎగ్జిట్ ప్లాన్‌తోనే వెళ్ళాలి. సో, ఆ ఎగ్జిట్ ప్లాన్ అనేది నిర్ణయించుకోవాలంటే ఏ రకమైన ప్రాతిపదిక మీద నిర్ణయించుకోవాలి? సో, ఎప్పుడైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మంది మీ ప్రాపర్టీ వైపు వచ్చి వెళ్తా ఉంటారు చూసారా? అక్కడ డెవలప్‌మెంట్స్ మంచిగా కనపడుతూ ఉంటాయి చూసారా? అంతెందుకు ఇప్పుడు మీరు షోరూమ్‌లోకెళ్ళిపోయి మీరు తక్కువ ధరదు, ఎక్కువ ధర కంటే ముందు కంటికి నచ్చిన దాన్ని చూస్తారు.
భూమి కూడా అంతే. బట్ ఈరోజు ఒక కొత్త సిస్టమ్ ఏమొచ్చిందంటే హైదరాబాద్‌లో ప్లాట్ కొనటం అంటే ఏదో ఊరికే 4 రాళ్ళు బాతి, 4 రోడ్లేయటం కాకుండా గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఉన్నట్టు క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్స్, టెన్నిస్ కోర్ట్స్ ఇలాంటి వాటిలో కొనుక్కోవటం వల్ల ఏమవుతదంటే కొంత హై ప్రొఫైల్ పీపుల్ వస్తారు మీరు కొనటానికి. రైట్. ఆ భూమికి మనం ఏడాన ఏం చేస్తున్నాం? ఆ ఏ రకమైన సొగసులు, ఆ హంగులు, ఆర్భాటాలు చేసి ఆర్భాటాలు జరుగుతుందో యెస్. దానికి అప్రిషియేషన్ అనేది కూడా ఎక్కువ. 100% ఉంటుంది దానికి. సో, ఎగ్జిట్ ప్లాను మనకి షార్ట్ టర్మ్‌లో ఉన్నప్పుడు అలాంటి బ్రాండెడ్ వెంచర్స్ కావచ్చు, లేదంటే కొంచెం విశ్వసనీయత ఎక్కువున్న వెంచర్స్‌లో మనం పెట్టుబడి పెట్టడంతో వల్ల ఎగ్జిట్ ప్లాన్‌లో కూడా మనకు కొంచెం అప్రిషియేషన్ మంచిగొస్తుంది. ప్రేమ్ చౌదరి గారు, మీ యాస్పిరియాలిటీ యూఎస్‌పీ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఏం చెప్తారు? ఒకటి సెలక్షన్ ఆఫ్ లొకేషన్ అండి. నేను యాజ్ ఎ కస్టమర్‌గా నేను ఈ ప్రాంతంలో పెట్టుబడి పెడితే నాకు ఏ ప్రయోజనం ఉంటుంది అని ఆలోచిస్తా ఫస్ట్. సో, ఇప్పుడు నేనే కస్టమర్‌ని అయినప్పుడు నాకు రేట్ పెరగాల్సిందే గదా! సో, అది దాన్ని బట్టి ప్రాపర్టీ సెలక్షన్ లేట్ అయినా మంచిది సెలెక్ట్ చేస్తా. రెండోది మిడిల్ క్లాస్ అందుబాటులో ఉంటాను నేను. అంటే నేను హై ప్రొఫైల్‌కి వెళ్ళను. ఇంకా అంత పైకెళ్ళలేను. సో, ఖచ్చితంగా అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్‌లో ఈ ప్రాపర్టీ కొంటే మినిమమ్ ఒక 30% గ్రోత్ ఉండాల్సిందే నా కస్టమర్‌కి. అది లేకపోతే నేను ఆ ప్రాజెక్ట్ చేయను అంతే ఇంగ అది. ఒక 1 ఇయర్ టైంలో ఆ కస్టమర్‌కి 30% అనేది గ్యారంటీడ్ గ్రోత్ నేను అష్యూర్ చేయగలను. ఆ తర్వాత అది 50 పెరిగిద్దా, 100 పెరిగిద్దా అనేది కాలం నిర్ణయిస్తది. అందువల్ల నాకొక సంతృప్తి. ఎందుకంటే బేసిక్‌గా మా కంపెనీ యాస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్స్ అని ఉంటుంది. సో, ఐ హావ్ టు క్రియేట్ వెల్త్ ఫర్ మై క్లయింట్. లాస్ట్ బట్ నాట్ అంటే డెవలప్‌మెంట్. మామూలుగా బయట డెవలప్‌మెంట్స్ మళ్ళీ సింపుల్‌గా చెప్తున్నా. మారుతి కారు, హుండాయ్ కారు. నేను నా కస్టమర్ లోపలికొచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకి గావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌కి గావాల్సినవి అరేంజ్ చేస్తాను. మంచి క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూలు ఇలాంటి ఎమ్యూనిటీస్ అన్నీ కూడా క్వాలిటీగా ఇస్తాను. అంటే కనీసం ఒక 10, 15 సంవత్సరాల పాటు లోపట 10 సంవత్సరాలైతే మినిమమ్ ఎటువంటి రోడ్డు గాని, మిగతా ఏవి కూడా మళ్ళీ మీరు చాలా వెంచర్‌లో ముట్టుకోక్కర్ల. ఏంటంటే అమ్ముకోవడానికి వేసిన టెంట్లు ఉన్నంత కాలమే ఆ రోడ్లుంటాయి. ఆ టెంట్ లేచినప్పుడు ఈ రోడ్లు కూడా లేచిపోతాయి. ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు మనం బీటీ రోడ్స్ ఏస్తాము. అవి వర్షాకాలం పోతాయి. ఓ 2, 3 వర్షాలకి. సీసీ రోడ్ ఎయొచ్చు. కానీ ఇక్కడ కస్టమర్‌తో కూడా ప్రాబ్లమ్ ఏందంటే సీసీ రోడ్ నేను ఎయమన్నా అంటాడు. నాకు రేట్ తక్కువ ఇవ్వమని అడుగుతాడు. అందుకే మా కస్టమర్స్ కూడా నిష్ వేరే ఉంటది. నా దగ్గరకొచ్చి రేట్ బార్గెయిన్ చేస్తే నేను పెద్దగా ఐ డోంట్ యాక్సెప్ట్. మీకు క్వాలిటీ ఇప్పుడు హుండాయ్ కార్ కావాలని చెప్పి మారుతి కార్ రేట్ అడిగితే ఎట్ట కుదురుతదండి? ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. అవునండి. మీరు ఈ క్వాలిటీ ఈ ప్రొఫైల్ పీపుల్‌నే మేము యాక్సెప్ట్ చేస్తాం. మా క్లయింట్స్ కూడా ఆల్‌మోస్ట్ అంతా ఆ వేరియంట్సే ఉంటారు. సో, రెండోది ఇప్పుడు కేసీపీ సిమెంట్ ఉంది. రామ్‌కో సిమెంట్ ఉంది. 2 రోడ్ ఎయొచ్చు. అవునండి. ఐ యూజ్ కేసీపీ. దానికి దీనికి ఒక రూ. 20 డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ స్టిల్ నాకు లాంగ్ డ్యూరేషన్ ఉంటుందది. సో, ఇలా నేను అండర్ గ్రౌండ్‌లో మనం వాటర్ పైప్స్ ఎయ్యాలి. డ్రైనేజ్ పైప్స్, మట్టి పైపులే ఎయొచ్చు. సింథటిక్ పైప్స్ వాడుతున్నాం మనం ఇవాళ. దానికి దీనికి ఆల్‌మోస్ట్ 50% వేరియేషన్ ఉంటది కాస్టింగ్‌లో. సో, ఇవన్నీ మేము మా కస్టమర్స్‌కి చూపిస్తాం. చూపిచ్చి వాళ్ళు ప్రత్యక్షంగా మేమేం వాడుతున్నాం అన్నీ తెలుసుకున్న తర్వాత అందులో గత ప్రాజెక్ట్స్‌లో అనుభవం ఉంది. ప్రైసెస్ పెరిగాయి కాబట్టి ఒక్కో దాంట్లో అయితే 5 టైమ్స్ అప్రిషియేట్ అయిందండి ప్రాజెక్ట్. 5 టైమ్స్ లాస్ట్ 10 ఇయర్. ఆ! సో, అందుకని ఎమ్యూనిటీస్ పరంగా గానివ్వండి, లొకేషన్ పరంగా గానివ్వండి, కాస్ట్ అందుబాటులో ఉంటది కస్టమర్‌కి. అంతేగాని ఎక్కువ కాస్ట్ పెట్టేసి విత్ క్వాలిటీతో మధ్యతరగతి ఇన్వెస్టర్‌కి అందుబాటులో ఉండేది 100% యాస్పిరియాలిటీ అని చెప్తారు. లాస్ట్ బట్ నాట్ ఎప్పుడైనా అమ్మాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడికో పరిగెత్తక్కర్లేదు. మళ్ళీ మన కంపెనీనే కన్సల్ట్ అయితే కొనుక్కునే కస్టమర్‌ని వాళ్ళ ముందు కూర్చోబెడతాం. దానికి మనం సర్వీస్ చార్జ్ తీసుకుంటాం. గ్రేట్ పాయింట్ యాక్చువల్లీ. అంటే చాలా మంది వెంచర్‌లు ఏసిన తర్వాత మొహం చూపించడానికి కూడా ఇష్టపడరు. సో, ఇదొక మంచి పాయింట్. ఆ కస్టమర్స్ అట్లా దాదాపు ఈ లాస్ట్ 17 వెంచర్‌లలో చాలా మంది అందులో అమ్ముతారు. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్‌లో పెడతారు. అలా వాళ్ళ డబ్బులు 4, 5 రెట్లు అయిన డబ్బులున్నాయి ఇప్పుడు. యాక్చువల్లీ ఆ క్వెషన్ కూడా అడగబోతున్నా. అంటే ఇప్పుడు మీ గత వెంచర్‌లు, ఆ వెంచర్‌లో ఎంతమంది ఇన్వెస్టర్స్ ఎలా పెట్టుబడులు పెట్టారు? వాళ్ళకొచ్చిన అప్రిషియేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు మీ సక్సెస్‌ఫుల్ వెంచర్‌ల గురించి కొంచెం. అంటే ఇప్పుడు దాదాపు శ్రీశైలం హైవేలో మనం 9 వెంచర్స్ ఏసామండి. విజయవాడ హైవేకి ఒకటేసాము. తర్వాత అటుగా కొంపల్లి దగ్గర ఒకటేసాము. హుహు. ఇటు ఖమ్మం దగ్గర కొత్తగూడెం దగ్గర ఒకటేసాము. అటు మనుగూరు దగ్గర ఒకటేసాము. ఇట్లా దాదాపు 17 వెంచర్స్ ఉన్నాయి. అప్రిషియేషన్ దగ్గరకొచ్చేపాటికి ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ కొన్న వాళ్ళకైతే ఆల్‌మోస్ట్ 5, 6 టైమ్స్ అయినాయి అవి. ఓకే. సో, లాస్ట్ 1 ½ 2 ఇప్పుడు రేట్ లిస్ట్ ప్రాజెక్ట్ అద్వైత్ మాది యాస్పిరియాలిటీ. వి స్టార్టెడ్ సెల్లింగ్ ఎట్ 14,000. ఈరోజు 22,000 అమ్ముతున్నాం. జస్ట్ 2 ఇయర్స్ అయింది టైం. సో, ఇది లేటెస్ట్ మార్క్. మీరు రేపొద్దున చెక్ చేసుకున్నా మీకు అర్థమైపోతుంది. అంటే మీరు పాతయన్ని చెప్తే అయన్నీ తిరగాలి. ఇదనుకోండి ఆన్ ది లైన్ యూ కెన్ చెక్ ఇట్ డౌన్. సో, 13, 14 దగ్గర స్టార్ట్ చేసాం సేల్స్. నవంబర్ 2021లో. టోటల్ కంప్లీటెడ్. ఫైనల్ అప్రూవల్స్ కూడా క్లియర్ అయిపోయాయి. కస్టమర్స్‌కి ఆ క్లబ్ హౌస్ ఇప్పుడు ఫైనల్ వర్క్‌లో ఉంది. మిగతా టెన్నిస్ కోర్ట్స్ మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసాం. ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇచ్చారు? అన్నీ ఇప్పుడు క్లబ్ హౌస్ ఇచ్చాము 10,000 ఎస్ఎఫ్టీకి. స్విమ్మింగ్ పూల్ ఇచ్చాము. పార్క్ ఏరియాస్ ఇచ్చాము.
మ్యారేజ్ చేసుకో లోపల మళ్ళీ ఆ క్లబ్ హౌస్లో గెస్ట్ రూమ్స్ ఇచ్చాము, ఫంక్షన్ హాల్ ఒకటి ఇచ్చాము, ఈ టెన్నిస్ కోర్ట్ ఇచ్చాము, బాస్కెట్బాల్ కోర్ట్ ఇచ్చాము, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇచ్చాము, ఇట్లా సీసీ రోడ్స్ ఇచ్చాము, అన్నీ కూడా అంతా సెంట్రల్ లైటింగ్ ఇచ్చాము, 60 ఫీట్ రోడ్ ఇచ్చాము అందులో సెంటర్లో. సో ఇట్లా మీకు బేసిక్గా రెగ్యులర్ వాడుకునేవన్నీ కూడా ఇచ్చాము. సో ఒక మ్యారేజ్ ఇప్పుడు రేపు పొద్దున రీసెంట్గా ఒక మ్యారేజ్ కూడా జరిగింది మన దాంట్లో. ఫంక్షన్ చేసుకున్నారు 700, మ్యారేజ్ కాదు ఫంక్షన్ చేసుకున్నారు 500 మెంబర్స్ తోటి పార్క్లో. సో అమ్యూనిటీస్ అన్ని ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్ ఏముంది? రన్నింగ్ ప్రాజెక్ట్ వచ్చి అవతార్ అని మనది కడతాల్లో ఉందండి. ఆ మైండ్ గండి మైసమ్మ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఆ శ్రీశైలం హైవే నుంచి అప్రాక్సిమేట్గా ఒక రోడ్ ఏమో 3.5 వస్తుంది, ఒక రోడ్డు 2 కిలోమీటర్స్ వస్తుంది. 70 acres ప్రాజెక్టు. అది ఫస్ట్ ఫేజ్ 25 కంప్లీట్ అయింది, సెకండ్ ఫేజ్ 30 acres అప్లికేషన్కి వెళ్తున్నాము. అందులో కూడా సేమ్ ఎమ్యూనిటీస్ ఇంకొంచెం ఎక్కువ ఇస్తున్నాం, కొంచెం గ్రాండ్గా. అది టెరైన్ చాలా బాగుంటుంది మీకు, హిల్ ఏరియా. సో మీకు అటువంటిది ప్రాజెక్ట్ మొత్తం హిల్ మీద హిల్ మీద ఉంటుంది. అది అసలు ఆ పైకి వచ్చి చూస్తే మీకు మొత్తం కడతాల చుట్టుపక్కల ప్రాంతాలు, పిరమిడ్ అవన్నీ కనపడతా ఉంటాయి మీకు. మంచి ప్యూర్ గాలి ఉంది, ల్యాండ్ కూడా చాలా మంచి క్వాలిటీగా ఉంది, మంచి సీనిక్ బ్యూటీ ఉన్న ప్రాంతం. హైవే నుంచి ఇప్పుడు అదే కదా ఫార్మర్స్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి అతి దగ్గర మనకి. ఇప్పుడు రైట్ సైడ్ మనం శ్రీశైలం కూడా నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఫ్యూచర్ సిటీ, రైట్ సైడ్ మన ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ లో కూడా క్లబ్ హౌస్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్ట్స్ అన్ని ఇస్తున్నాం, షటిల్ కోర్ట్స్, స్కేటింగ్ రింగ్స్, మంచి పార్క్స్, దాదాపు ఒక 10 గెస్ట్ రూమ్స్. ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలనుకున్న వాళ్ళు గెస్ట్ రూమ్ లో ఉండేళ్ళచ్చు వాళ్ళు నైట్ టైమ్స్. రెస్టారెంట్ ఒకటి ఇస్తున్నాము, ఎందుకంటే కింద టెంపుల్ ఉంది, చాలా మంది పిలిగ్రిమ్స్ వస్తూ ఉంటారు. ఓ రెస్టారెంట్ ఇస్తున్నాము, పార్క్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఏదైనా ఒక 500 members కి వెడ్డింగ్ రూమ్ ఇస్తున్నాము, పైన ఓపెన్ టాప్ లో పార్టీ ఏరియా ఇస్తున్నాము. సో మొత్తం లైట్స్ మొత్తం కూడా సోలార్ ఇస్తున్నాము, మనకు మెయింటెనెన్స్ తగ్గటం కోసము. సో ఇన్ని అమ్యూనిటీస్ అయితే మరి ధర కొంచెం ఏమైనా ప్రీమియం ఏం లేదండి. అంటే మనకు దేవుడి వల్ల కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు ఆ ల్యాండ్ తీసుకున్నాము, మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది. అప్పటికి ఇంకా ఈ గొడవ ఎడావిడి లేదు, ఫ్యూచర్ సిటీ, 100 feet రోడ్లు, ఈ స్కిల్ యూనివర్సిటీస్ ఇవేం లేవు. సో నేను ఒక లిమిటెడ్ పెట్టుకుంటాను, దాన్నే వెళ్తాం మేము. ఆ ప్రైస్ ఆ రోజు మనకు రావడం వల్ల స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ ప్రైస్. ఇప్పుడు కొత్తది ప్రాజెక్ట్ ఇప్పుడు ఫేజ్ అయిపోతే సెకండ్ ఫేజ్ లో మళ్ళీ రేట్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం 13.5 అలా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సెకండ్ ఫేజ్ మాత్రం 15 దాకా వెళ్తుంది అది, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ ప్రైస్కి వచ్చింది. కస్టమర్కి మంచి చేయడం కోసం మీరు ఉన్నారు, నేను ఉన్నాను. పక్కకి వెళ్ళి ఏదో రాంగ్ ప్రాపర్టీ కొని వాళ్ళు ఇబ్బంది పడితే మనకు వచ్చే, ఇప్పుడు ఎదుటివాడి బ్రతుకులో మనం బ్రతుకు కోరుకోవాలనే తత్వం మాది. ఈ కంపెనీ పేరు కూడా అందుకే మీరు అన్ని ఈశ్వరుడి పేర్లు ఉంటాయి మాది. యాస్పిరియాలిటీ కూడా అంటే అత్యంత ఉన్నతమైంది అని, ద బెస్ట్, ఇంకా అదే హైయెస్ట్ పేరు కూడా. అవతారు, అయోధ్య, అచ్యుత, అద్వైత్. సో వి బిలీవ్ ఇన్ గాడ్స్ వర్క్. సో ఒక కుటుంబానికి ఒక ప్లాట్ ఇవ్వటం అనేది అది నా ప్రివిలేజ్గా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రేమ్ చౌదరి గారు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పారు. సో డెఫినెట్గా ఒక నాణ్యమైన సంస్థ, చాలా విశ్వసనీయమైన సంస్థ ఆస్పిరియాలిటీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం మీతోటి, నేను చాలా రియల్ ఎస్టేట్ యూట్యూబర్స్ చూశాను. నేను కస్టమర్ ఓరియంటెడ్గా అంటే సెల్ఫ్ ఓరియంటెడ్గానే ఎక్కువగా ఉన్నాయి. మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి మార్కెట్లోకి. మనకు ఎక్స్పైరీ డేట్ అయితే ఫిక్స్ అండి, దాన్ని మార్చలేం కదా. కాబట్టి కాలగమనంలో వచ్చిందే మనది. మీరు కూడా అలాగే ఉన్నారని భావిస్తూ కొన్ని కుటుంబాలకైనా మనం కలిసి మంచి చేద్దామని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఇదండి రియల్ ఎస్టేట్ రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకున్న వారికి, అలాగే ఆల్రెడీ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి ఎప్రిషియేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శ్రీ ప్రేమ్ చౌదరి గారు ఇస్తున్న సలహాలు, సూచనలు.